హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు యొక్క విషయం అనేది చర్చించుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 8వ అధ్యాయం 7వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. సో ఈరోజు రేపు మనం చర్చించుకునేది ఏంటంటే పరీక్షిత్ మహారాజు అడిగే ప్రశ్నలు. ఇవి చాలా ముఖ్యం. 7వ శ్లోకం నుంచి తీసుకొని 23వ శ్లోకం వరకు పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క శ్లోకంలో ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు, అంటే చాలా ప్రశ్నలు అడగబోతున్నారు అనమాట. సో ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు మనకి మొత్తం భాగవతంలో దొరకబోతున్నాయి. అంటే దీనికోసం ఇప్పుడు చాలా లాంగ్ భాగవతం నడుస్తుంది అనమాట. అలా మొత్తం భాగవతం, మెయిన్ భాగవతం ఈ యొక్క ప్రశ్నల జవాబు ఉంటుందన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాము, మనకు అర్థమవుతుంది వెళ్తుంటే ముందుకి. సో ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. మనం ఈ ప్రశ్నలు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది తర్వాత భాగవతంలో వేటి గురించి టాపిక్స్ గురించి చర్చ అనేది జరగబోతుంది, సుఖదేవ్ గోస్వామి మహారాజ్ చెప్పబోతున్నారు అనే విషయాన్ని. సో ఈరోజు మనము ఇప్పుడు చూద్దామంట. కొన్ని ప్రశ్నలు ఈరోజు చూద్దాము, కొన్ని ప్రశ్నలు రేపు చూద్దాము. ఈ ప్రశ్నలు ఒకటి చూడడమే కాకుండా ఈ ప్రశ్నల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ప్రభుపాదుల ద్వారా తాత్పర్యంలోంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు శ్లోకం మొదలు పెడదాం. యదాతు మతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునా వా భవంతో జానతే యత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ఎంతో విద్వానుడు అయిన ఓ బ్రాహ్మణ సుఖదేవ గోస్వామి, సో నాకు తెలియచేయండి, ఈ యొక్క ఆత్మ
మరి ఆత్మ అనేది శరీరానికి భిన్నం కదా, ఆత్మ శరీరం వేరు. మరి ఆత్మ శరీరాన్ని ఎందుకు ధరించింది, ఏ పరిస్థితుల్లో ధరించవలసి వచ్చింది, సో దీనికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎలా ఎంతో తెలివిగా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అడగబోతున్నాడు. మనకు ఒక సామాన్య మనిషికి మనస్సులో మెదడులో పుట్టుకొచ్చే ఏ రకమైన ప్రశ్న అయినా సరే, అన్ని ప్రశ్నలు మనకి దానికి జవాబులు ఈ యొక్క భాగవతంలో దొరకబోతున్నాయి. ఆ ప్రశ్నలన్నిటినీ మన తరఫున ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి అడగబోతున్నారు. ఈ ప్రశ్నతో చూసారా, ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడగొచ్చు కదా. మరి ఆత్మ శరీరం వేరు కదా, మరి ఆత్మ మరి ముక్త అవ్వాలంటున్నారు, మరి ఆత్మ ఎందుకు ఈ శరీరాన్ని ధరించవలసి వచ్చింది? మంచి ప్రశ్న కదా. సో మరి ఇలాంటి వాటికి జవాబు ఇవ్వడానికి ఇక్కడ సరైన ఆచార్యులు వ్యక్తి ఎవరంటే శుకదేవ్ గోస్వామి. ఆయన వ్యాసదేవుల యొక్క పుత్రుడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, ఆత్మ సాక్షాత్కారం అయినవాడు. ఆయన ముక్త జీవి స్థాయిలో ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన స్థాయి, ఆధ్యాత్మిక స్థాయిలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు. సో ఇలాంటి వారు ఆచార్యులు, గురువులుగా అవ్వడానికి యోగ్యులు అన్నమాట. సో అందుకనే ఎవరైనా గురువు అవ్వాలనుకుంటే మాత్రం ప్రభుపాదుల వారు రాశారు, ఇలా అన్ని శాస్త్రాలు బాగా తెలిసిన వారు మాత్రమే గురువుగా అవ్వాలి. అంతేగాని ఆధ్యాత్మిక గురువు అని పేరుకు మాత్రమే ఆధ్యాత్మిక గురువు, కానీ శాస్త్రాలు ఏమీ తెలియవు, ఏదో భౌతిక లాభం కోరి సాధువుగా, గురువుగా, ఆధ్యాత్మిక గురువుగా వేషధారణ చేసుకుంటే మాత్రం అది తప్పు అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అది ఇల్లీగల్. సో ఒక ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు అవ్వాలి అంటే అతనికి శాస్త్రాల యొక్క సారం అనేది తెలియాలి, ఇంకా తన యొక్క శిష్యులను ఈ భౌతిక బంధనాన్ని నుంచి ముక్తులు చేయగలగాలి. అలాంటి వారు ఆధ్యాత్మిక గురువులుగా అవ్వాలి అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారన్నమాట. సో అలాంటి ఆధ్యాత్మిక గురువే శుకదేవ్ గోస్వామి. ఆసీద్యద్ ఉదరాత్ పద్మం లోక సంస్తనలక్షణం యావానయం వై పురుష యత్తావయవై పృథక్ తావాన సావితి ప్రోక్తః సంస్థవయావవానివ. ఇంకేం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క నాభి నుంచి, అవునా, భగవంతుడి యొక్క నాభి నుంచి కమలం పువ్వు వస్తుంది. మరి కమలం పువ్వు యొక్క స్టెమ్ లోపలే అంత సృష్టి 14 లోకాలు ఉన్నాయంటారు. అలాంటి 14 లోకాలని అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. మరి భగవంతుడి నుంచి పుట్టుకొచ్చిన ఈ యొక్క కమలం పువ్వు యొక్క నాడి లేకపోతే ఆ యొక్క స్టెమ్ లోపల ఉండే అన్ని జీవులు మరి శరీరము, మరి భగవంతుడికి కూడా పెద్ద శరీరం అయి ఉండాలి. మరి ఆ భగవంతుడి ఆ పెద్ద శరీరము మరి మా సాధారణ జీవులకు ఉన్న శరీరానికి భేదం ఏమిటి? మరి భేదం ఉందంటారు, మరి భేదం ఏమిటి? హుడీ ఏంటండి? అర్థం కాలేదు నాకు. తూడు ఓకే, అంటే లోటస్ స్టెమ్ని తూడు అంటారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మరి ఇలాంటి మంచి ప్రశ్న కదా. భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు అంటే గర్భదాక్ష విష్ణు, అవునా? గర్భదాక్ష విష్ణు నుంచే ఈ యొక్క నాభి నుంచి మనకి కమలం పువ్వు అనేది వస్తుంది. ఆ కమలం పువ్వు యొక్క తూడు లోపలే అన్ని 14 లోకాలు ఉంటాయి, అన్ని రకాల జీవరాశులు, అన్ని రకాల జీవులు రకరకాల శరీరాలు ధరించి ఉంటాయి. మరి వారి శరీరానికి మరి భగవంతుడి శరీరానికి మరి తేడా ఉందా? ఎందుకంటే భగవంతుడి నుంచే కదా మొత్తం వచ్చింది. మరి తేడా ఉందా లేదా? ఆ తేడా ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఇలా మంచి ఇంటెలిజెంట్ క్వశ్చన్స్, అంటే చాలా తెలివైన ప్రశ్నల్ని ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నారనే విషయాన్ని గమనించాలని మనకు చెప్తున్నారనమాట. సో ఇలా కొంచెం తెలివైన ప్రశ్నలు, తెలివితో ఆలోచించి ప్రశ్నలు మనకు ఇక్కడ పరీక్షిత్ మహారాజు తన గురువు అయిన శుకదేవ్ గోస్వామికి అడుగుతున్నారని చెప్పారు. సో మరి ఆ భగవంతుడికి దివ్య శరీరం అనేది ఎలా దాన్ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అనే విషయం అడుగుతున్నారు అనమాట.
సో ఇవన్నీ గురించి చెప్పబోతున్నారు అన్నమాట. తర్వాత ఫ్యూచర్లో మనకి అన్ని విషయాలు చెప్తారు ఆన్సర్లో. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. అజ సృజతి భూతాని భూతాత్మా యద్ అనుగ్రహాత్ దదృశేయేన తద్రూపం నాభి పద్మ సముద్భవ. నాభి పద్మ సముద్భవ, నాభిలోంచి పద్మం పైన ఉద్భవించిందెవరు? బ్రహ్మదేవుడు. సో సరే, సాధారణ జీవులకి ఆ గర్భోదాక్ష విష్ణు శరీరానికి ఏమైనా తేడా ఉందా? ఇంకొకటి వచ్చేసి ఆ బ్రహ్మదేవుడు మరి నాభి నుంచి వచ్చిన పద్మోపు పైనే కదా జన్మించింది ఆయన కూడా, భగవంతుడి నుంచి ఆయన డైరెక్ట్గా. సరే, మిగతా జీవులన్నీ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించాడు, ఓకే, అది వేరే విషయం. కానీ బ్రహ్మదేవుడి శరీరం మాత్రం భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చిన కమలం పువ్వు పైన డైరెక్ట్గా సృష్టించబడింది కదా. మరి బ్రహ్మదేవుడి యొక్క శరీరానికి భగవంతుడు గర్భోదాక్ష విష్ణు శరీరానికి ఏమైనా తేడా ఉందా? మరి తర్వాత బ్రహ్మదేవుడు మరి భగవంతుడిని దర్శనం చేసుకుంటాడు కదా, మరి ఆ దర్శనం చేసుకున్న రూపం ఏంటి? సో ఈ విషయాలు కూడా మనకి వస్తాయన్నమాట. తర్వాత బ్రహ్మదేవుడు ఎలా భగవంతుడిని దర్శనం చేసుకుంటాడు అవన్నీ మనకి ముందు రాబోతున్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మరి అది చేసుకుంది వేరేనా? మరి బ్రహ్మదేవుడి శరీరం మరి భగవంతుడి శరీరం ఒకటేనా, వేరు వేరా? సో ఇవన్నీ ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ చూద్దామా. సచాపి యత్ర పురుషో విశ్వస్థిత్యుద్భవాపవయః ముక్త్వాత్మా మాయం మాయేషః శేతే సర్వగుహాశయః. ఇంకేం అడుగుతున్నారంటే, ఇప్పుడు గర్భోదాక్ష విష్ణు గురించి, బ్రహ్మదేవుడి గురించి, ప్రతి జీవరాశుల యొక్క శరీరాల గురించి అడిగేశారు. ఇప్పుడు ప్రతి జీవి లోపల భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటారంటున్నారు కదా. ఆ పరమాత్మ రూపంలో ఉండే ఆ భగవంతుడి గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వివరించగలరా? అంటే క్షీరోదాక్ష విష్ణు, అవునా, క్షీరోదాక్ష విష్ణు ఆయన ఎక్కడ ఉంటాడు, ఏంటి సంగతి, ఆ విషయాలన్నీ కూడా అడుగుతున్నాడు అనమాట. సో ఇలా ఒక్కొక్క విషయం అన్నీ ఒక్కొక్క శ్లోకంలో అడుగుతూ పోతున్నారు. 11వ శ్లోకం. పురుషావయవైర్లోక సపాల పూర్వకల్పితా లోకేరముస్యావయవాః సపాలేరితి శుశ్రుమా. ఇక్కడేమడుగుతున్నారంటే పూర్వకల్పితాః, ముందు ఒకసారి మీరు విరాట రూపం గురించి వర్ణించారు కదా, ఒక కల్పన, కొంతమంది యోగుల కల్పన రూపం, కల్పితమైన ఒక రూపం, భౌతిక రూపం. ఈ మొత్తం సృష్టిని 14 లోకాలని, మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాలని భగవంతుడి యొక్క విరాట్ రూపంతో పోల్చి చెప్పారు కదా. మరి ఆ అన్ని లోకాల్లో ఉండే, ఒక్కొక్క లోకాల్లో ఒక్కొక్క రకమైన గ్రహంలో ఉండే అధిపతులు ఉంటారు. మరి ఈ లోకాల యొక్క స్థానం ఎక్కడ ఉంది ఈ సృష్టిలో, అంటే మన యొక్క ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ ఆ యొక్క లోకాలు స్థాపించి ఉన్నాయి, వాటి గురించి వివరాలు నాకు మరి చెప్పగలరా? సో స్థానం, వాటి గురించి అడుగుతున్నారు అన్నమాట, వాటి స్థానం. నెక్స్ట్ ఇప్పుడు 12 నుంచి 13 శ్లోకాల్లో మనము కాలచక్రం గురించి అడుగుతారు. దాని తర్వాత 14వ శ్లోకంలో కర్మ గురించి అడుగుతారు. సో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రశ్నలు అడుగుకుంటూ పోతున్నారు అన్నమాట. యావాన్ కల్పో వికల్పో వా యథా కాలోనుమీయతే భూత భవ్య భవచ్చబ్ద ఆయుర్మానం చయత్సతః. సో ఇప్పుడు కాలం గురించి అడుగుతున్నారు. సృష్టికి, సంహారానికి, సృష్టి జరిగిన తర్వాత సంహారం జరిగే వరకు ఎంత సమయం, మధ్యలో ఉన్నది ఎంత సమయం, అందులో మళ్ళీ ఇంకా ఎన్నో రకాల చిన్న చిన్న ప్రళయాలు, చిన్న చిన్న సృష్టిలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయి? అలాగే సమయం ఒక స్వభావం ఏంటి? మరి సమయం ఆధారంగానే మనం చెప్తాం కదా, ఇది వర్తమానం, అతీతం, భవిష్యత్తు. మరి ఇవన్నీ కాలమానం ప్రకారమే చెప్తాం కదా, కాలాన్ని ఉద్దేశించే. మరి కాలం అంటే ఏంటి అసలు, అది ఎలా పనిచేస్తుంది, కాలం ఎలా నడుస్తుంది, కాలచక్రం. అలాగే మరి ప్రతి ఒక్క గ్రహంలో వివిధ రకాల జీవరాశులు ఉంటాయి. ప్రతి గ్రహంలో వివిధ రకాల జీవరాశులు ఉంటాయి. మళ్ళీ ప్రతి గ్రహంలో కూడా వివిధ రకాల ఇప్పుడు ఈ గ్రహంలో ఉన్నట్టు జీవులు వేరే గ్రహంలో ఉండవు. వేరే గ్రహంలో దేవతలు ఉంటారు, కొన్ని గ్రహాల్లో రాక్షసులు ఉంటారు. సో మరి ప్రతి గ్రహంలో కూడా వివిధ రకాల జీవరాశులు ఉంటాయి. మరి వాటందరి ఆయువు ఎంత? సో అంటే ప్రతి గ్రహంలో వాళ్ళ ఆయువు ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహవాసుల యొక్క ఆయువు, దేవతలే కానీ, మనుషులే కానీ, ఇంకా వేరే గ్రహాల్లో ఉండే జీవులే కానీ.
సో ఇలా కాలం సంబంధించి ఇన్ని ప్రశ్నలు. ఇంకా కొన్ని అడుగుతారు. కాలస్యానుగతిర్యాతు లక్ష్యతేన్వి బృహత్యపి యావత్యః కర్మగతయో యాదృశీర్ ద్విజసత్తమా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ద్విజసత్తమా, ఎంతో శుద్ధమైన బ్రాహ్మణుడివి నువ్వు నాకు తప్పకుండా దయచేసి నాకు ఈ వివరాలన్నీ చెప్పు. దీని గురించి ఎలా ఈ సమయం అనేది రకరకాల సమయంలో కూడా రకరకాలు ఉంటాయి కదా, ఈ సమయం ఇది, ఈ సమయం ఇది అని, ఇది సమయాన్ని యొక్క విభజన, ఇంకా సమయాన్ని మనం ఎలాగైతే కొలుస్తామో ఇలాంటి అన్ని విషయాలు సమయానికి సంబంధించి, ఎప్పటి నుంచి సమయం అనేది ఆరంభమైంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ సమయానుసారంగా ఏ రకాల కార్యాలు జరుగుతాయి, ఏ సమయంలో ఏ కార్యం జరుగుతుంది, ఏ కార్యం ప్రభావితం అవుతుంది, ఏ రకమైన కర్మలు ప్రభావితమవుతాయి, ఇలాంటి అన్ని విషయాలు నాకు కాలానికి సంబంధించి దాని యొక్క ప్రభావం గురించి కూడా కార్యాలపైన చెప్పండి అని ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట 13వ శ్లోకంలో. ఇప్పుడు కర్మల గురించి 14వ శ్లోకంలో అడుగుతారు. యస్మిన్ కర్మ సమావాయో యత ఏనోపగృహ్యతే గుణనాం గుణినాం చైవ పరిణామం అభీప్సతాం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, అలాగే నాకు ఇప్పుడు మనము కర్మానుసారంగానే ఒక్కొక్క వ్యక్తి రకరకాల కర్మఫలాలను భోగిస్తూ జీవిస్తాడు అని అంటాం కదా. మరి ఏ కర్మ చేస్తే ఏ రకమైన ఫలం దక్కుతుంది? మరి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శరీరం కూడా కర్మానుసారంగానే లభిస్తుంది అంటారు కదా. మరి ఏ కర్మలు చేసుకుంటే ఏ రకమైన శరీరం లభిస్తుంది? అలా ఎన్ని రకాల శరీరాలు ఉన్నా సరే, దేవతా శరీరం నుంచి తీసుకొని ఎంత చిన్న చీమకున్న శరీరం అయినా సరే, అన్ని రకాల శరీరాలకు మరి ఏ కర్మలు చేసుకుంటే ఏ రకాల శరీరాలు వస్తాయి, ఎలాంటి కర్మలకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ విషయాలు నాకు చెప్పండి అని కర్మ సిద్ధాంతం సంబంధించి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలండి. ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా మనకి అవసరం. దీని ద్వారా మనం అర్థం చేసుకుంటాం మన భాగవతంలో ఎంత జ్ఞానం ఉందనేది. మనకు కావాల్సిన అంత జ్ఞానము, సరైన మొత్తం ఈ జీవితంలో కావాల్సిన ఈ లోకానికి సంబంధించిన అంత జ్ఞానము భాగవతంలో ఉంది అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మన ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు దీని ద్వారా అర్థం చేసుకోవడానికి ఈ జ్ఞానం యొక్క ఎంత గొప్పతనం ఏంటనేది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అమెరికా ఉంది. అమెరికాలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇండియా నుంచి, భారతదేశం నుంచి అమెరికానికి వెళ్ళాలనుకోండి, మనము ఆ అమెరికాకి ప్రవేశించలేము. దానికి వీసా కావాలి. వాడు వీసా ఇస్తేనే మనం లోపలికి వెళ్ళగలం. ఎందుకంటే అమెరికా చాలా ధనికమైన దేశం, వాడికి ఇష్టం. ఇంకా వాడు రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. మా దేశంలో ఎంట్రీ కావాలంటే ఇది ఈ నియమం, మాకు కావాల్సిన వాళ్ళనే మేము లోపల రాణిస్తాం కండిషన్. ఎవరు చూస్తాం వాడు ఆ వ్యక్తి యోగ్యమైన వ్యక్తియా, అతనికి క్వాలిఫైడా కాదా, అతను మాకు అవసరమా లేదా, ఎన్నో విషయాలు వాళ్ళ క్రైటీరియా వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వ్యక్తి లోపల ప్రవేశించగలడు. అంటే ఒక యోగ్యత అవసరం అన్నమాట. అప్పుడే మనకు ఆ వీసా అనేది లభించవచ్చు. అప్పుడే మనం అమెరికా అనే దేశంలోకి ప్రవేశించవచ్చు. కానీ కొన్ని దేశాల్లో ప్రవేశించడానికి మీకు పెద్దగా వీసా ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు నేపాల్కి వెళ్ళాలనుకోండి, వెళ్ళిపోవచ్చు. వీసా ఏం అవసరం లేదు, మీకు ఈజీగా నేపాల్కి వెళ్ళేసి రావచ్చు. అలా కొన్ని కంట్రీస్కి మీరు వీసా లేకుండా కూడా ప్రవేశించవచ్చు. కానీ కొన్ని కంట్రీస్లో మాత్రం మీకు యోగ్యత ఉంటేనే వెళ్ళొచ్చు. ఏవైతే ఇంకా మనకన్నా ఎక్కువ అడ్వాన్స్ కంట్రీస్ ఉన్నాయి అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా వాళ్ళ రూల్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టవచ్చు. అంటే ఒక్క భూమండలంలోనే మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే కూడా ఒక్కొక్కసారి యోగ్యత అనేది అవసరం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మరి అలాగే ఒక హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్ అంటే స్వర్గలోకానికి కానీ వేరే లోకాలకి, పై లోకాలకి, మన భూమండలంకైనా మన భూమి కన్నా పైన ఉన్న లోకాలకి అంటే స్వర్గలోకం అలాంటి లోకాలకి, జనతప మహార్లోకాలు అలావన్నీ ఏవైనా సరే. సో ఇలాంటి పైలోకాలకి వెళ్ళాలంటే ఎంతో యోగ్యత అవసరం. ఆ యోగ్యత మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే, ఎలాగైతే ఇప్పుడు మీకు వీసా కావాలంటే మీకు కనీసం ఏదో ఒక క్రైటీరియా ఉంటుంది, అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే మీరు పైలోకాలకి వెళ్ళాలంటే సత్వగుణంలో ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేసి ఉండాలి. అవన్నీ వేదాల్లో ఇచ్చారు. ఏ కార్యం చేస్తే మీరు స్వర్గంకి వెళ్ళాలంటే ఏ పూజలు, ఏ పునస్కారాలు, లేకపోతే ఏ రకమైన పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేయాలనే విషయాలన్నీ, ఏ యజ్ఞాలు చేయాలనే విషయాలన్నీ మనకు శాస్త్రాల్లో ఇచ్చారు. సో అలా మీరు అవన్నీ కార్యాలు చేస్తే సత్వగుణంలో అప్పుడు మీరు పైలోకాలకి వెళ్ళొచ్చు. అవునా? సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం.
అంతేకాని మూర్ఖంగా నేను రాకెట్ తీసుకొని స్పేస్ షిప్ తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతాను అంటే సరిపోదన్నమాట. నాకు కనిపిస్తున్నాడు అక్కడ సూర్యుడు, నాకు కనిపిస్తున్నాడు అక్కడ పైన చంద్రుడు, నేను ఇప్పుడు రాకెట్ పట్టుకొని వెళ్ళిపోతాను అంటే దాని ఒక ఉదాహరణ. అలాంటి మూర్ఖత్వాన్ని మనకు వర్ణించడానికి, మనకు అర్థమయ్యే విధంగా, ఏ సాధారణ మనిషికైనా అర్థమయ్యే విధంగా అర్థం చేయించడానికి ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఉదాహరణ. ఏంటంటే ప్రభుపాల్ ద్వారా అంటారు, మీరు కోర్టుకు వెళ్తారు కదా, హైకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి కూర్చుంటాడు పైన, ఒక స్టేజ్ పైన పెద్ద చైర్లో జడ్జి కూర్చొని ఒక పెద్ద ఆర్డర్ అంటారనమాట. ఆయన చెప్తే ఏ జడ్జిమెంట్ పాస్ చేస్తే అది ఫాలో అవ్వాల్సిందే అనమాట. కింద ఒక్కొక్కసారి ఒకతను వచ్చాడనుకోండి అక్కడికి, సపోజ్ నేను ఈ ఉదాహరణ కొంచెం వర్ణిస్తున్నాను అర్థం చేసుకోవడానికి. సో ఒక వ్యక్తి వచ్చాడు, ఆ కోర్టు రూమ్లోకి ప్రవేశించాడు. అతను చూశాడు మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నారు, ఈ వ్యక్తి మాత్రం పైన కూర్చున్నాడు. ఆయన ఏదో ఆర్డర్ వేస్తే అదే అందరు ఫాలో అవుతున్నారు. ఇదేదో బాగుంది, ఈ కింద కూర్చోడం ఎందుకు, నేను అక్కడ కూర్చుంటాను. వీళ్ళకి తెలియనట్టుంది దారి పైన కూర్చోవడానికి. ఆ పెద్ద స్టేజ్ పైన అక్కడ ఉంది కదా చైరు, అక్కడ ఉన్న కుర్చీ మీద కూర్చోవడానికి వీళ్ళకి దారి తెలియనట్టుంది. నేను కనుక్కుంటాను దారి అనేసి ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఎక్కడ దారి ఎలా వెళ్తే ఆ స్టేజ్ దగ్గర ఉన్న స్టేజ్ పైన జడ్జి గారి కుర్చీ ఎక్కడుందో దారి కనుక్కున్నాడంట. దారి కనుక్కొని అక్కడ వెళ్ళాడంట కూర్చోడానికి. అక్కడ ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక కానిస్టేబులో సెక్యూరిటీయో పోలీస్ అతను ఒక లాఠీ వేసి కొట్టాడనమాట. నడు ఇక్కడ నుంచి, నీకు అలౌడ్ లేదు ఇక్కడ, నడు అంటే వెళ్ళిపోయాడు అనమాట. సరే మళ్ళీ ప్రయత్నిస్తాను, ఇంకో సైడ్ నుంచి ట్రై చేశాను అనమాట. ఇంకో సైడ్ నుంచి ఎక్కడానికి ట్రై చేస్తున్నాను, అక్కడ ఇంకొక లాఠీకి అనమాట. ఇంకోసారి ఏమైంది, అలాగ దూరేశాడు లోపలికి, దూరేసి కూర్చోబోయాడు. అప్పుడు మళ్ళీ ఒక లాఠీ కొట్టికాడు, పంపించేశారు బయటికి. అయినా సరే మిషన్ ఫెయిల్ అయ్యలేదు, మిషన్ ఇంపాసిబుల్, మళ్ళీ మేము ట్రై చేస్తాం, ఇంకో మిషన్ 13, మిషన్ 14 అది ఇది అని పేరుతో మళ్ళీ ప్రయత్నిస్తున్నారనమాట. అలా సో ఇదనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేంటి ప్రభుజీ అలా అంత మూర్ఖులు ఎవరైనా ఉంటారు? అలాగా మాకు అర్థమైపోతుంది కదా, అక్కడ జడ్జి సీట్లో కూర్చోవాలంటే ఎవరంటే వాళ్ళు, అక్కడ మనకు కనిపిస్తుంది, అక్కడ సీటు పైన కనిపిస్తుంది, అక్కడ సీటు కనిపిస్తున్నంత మాత్రం మనం వెళ్ళి కూర్చోలేము, దానికి యోగ్యత అవ్వాలి. దానికి ఎవరైతే దానికి క్వాలిఫైడ్ ఉన్నారో, ఎవరైతే జడ్జు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంకా ఏవేవో అర్హతలు ఉన్నాయో అవన్నీ అర్హతలు లభించిన వాడికి ఆ హైకోర్టు జడ్జి యొక్క సీట్లో కూర్చోవడానికి అర్హత ఉంటుంది. ఎవరంటే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోలేరు. ఏదో నాకు పైన సీటు కనిపిస్తుంది, నాకు మెట్లు ఎక్కడానికి నాకు దారి తెలుసు, అందుకే నేను ఎక్కేసి కూర్చుంటా అంటే అది మూర్ఖత్వం. అలాగే ఏదో పైన నాకు చంద్రుడు కనిపిస్తున్నాడు, నాకు సూర్యుడు కనిపిస్తున్నాడు, నేను రాకెట్ వేసుకొని వెళ్ళిపోతాను, ఈ రాకెట్ సరిపోకపోతే ఇంకో మంచి రాకెట్ తయారు చేసుకుంటాను, ఆ స్పేస్ షిప్ సరిపోకపోతే ఇంకొక స్పేస్ షిప్ని, ఇంకా పవర్ఫుల్ స్పేస్ షిప్ని తయారు చేసుకుంటాను, ఈసారి ఫెయిల్ అయితే సరే ఇంకోసారి ఇంకా కోట్లైనా సరే ఖర్చు చేసి ఎలాగైనా నేను అక్కడ వెళ్ళి సాధించి చూపిస్తాను. అక్కడికి వెళ్ళి తర్వాత కూడా ఒక్కొక్కసారి అక్కడ ఇరుక్కుపోతుంది, మన స్పేస్ షిప్ వెళ్ళి అక్కడ పడిపోతుంది, ఏదో ఒకటి అయిపోతుంది అన్నమాట. అలా ఆ గ్రహం మీదకి వెళ్ళడం, ఈ గ్రహం మీదకి వెళ్ళడానికి ప్రయత్నించడం, దీని ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ మీ దగ్గర నుంచే తీసుకుంటున్నారు. ట్యాక్స్ల రూపంలో మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని అక్కడ వెచ్చిస్తున్నారనమాట. ఈ రీసెర్చ్ అనేది ఈ పేరుతో మన చాలా తెలివైన వాళ్ళు, ఈ భూమండలంలో చాలా తెలివైన వాళ్ళని సైంటిస్టులు అంటారు. సో అలాంటి వారు ఇలా అనవసరంగా సమయాన్ని, డబ్బుని నష్టం చేస్తూ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. సో మనం తెలుసుకోవాలి. అలా మీరు సూర్యగ్రహం పైకి వెళ్ళాలనుకుంటున్నారు, అది స్వర్గలోకానికి చెందిన గ్రహాలు అవి. సో మీరు స్వర్గలోకానికి వెళ్ళాలనుకుంటే ఇలా రాకెట్ తీసుకొని వెళ్తే సాధ్యం కాదు. అది ఎలా వెళ్తే సాధ్యము, మనము ఇలా సత్వగుణంలో ఎన్నో పుణ్యకార్యాలు, శాస్త్రానుసారంగా రకరకాల కార్యాలు ఉంటాయి, అవన్నీ చేస్తే అప్పుడు మీకు ఆ యోగ్యత అనేది లభిస్తుంది, అప్పుడు మీరు వెళ్ళొచ్చు స్వర్గానికి. సో ముందున్న కాలంలో అలాగే జనాలు వెళ్ళేవారు అనమాట. కానీ ముందు కాలం వాళ్ళు మనం ఏమనుకుంటాం, మేము చాలా అడ్వాన్స్, ముందు కాలం వాళ్ళకి తెలివి లేదు, మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది. సరే, సో మనం చూస్తున్నాం ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయో, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో ఈ ప్రయత్నంలో. సో అందుకనే ఇలా మనము భాగవతం అనేది నేర్చుకుంటే మనకు అర్థమైపోతుంది, ఇలాంటి ప్రయత్నాలకి మనం డబ్బులు అనవసరంగా వినియోగించి ఆ సమయాన్ని, మన తెలివితేటలని నష్టం చేసుకోకూడదు అనే విషయాన్ని. సో అదనమాట.
మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు మనకు భాగవతం చదవడం ఎంత ముఖ్యమో, ప్రతి మనిషి భాగవతం చదవడం ఎందుకు ముఖ్యమో. అందరూ భాగవతం, ఒక సైంటిస్టులు అందరూ ఒకవేళ చిన్నప్పటి నుంచి వాళ్ళు భాగవతం చదివి సైంటిస్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఇలాంటి విషయాలకి, ఇలాంటి వేరే గ్రహాలకు వెళ్ళడానికి మనం సమయం వృధా చేయకూడదు, దానికి యోగ్యత ఉంటేనే వెళ్ళొచ్చు పై గ్రహాలకి అనే విషయాన్ని అర్థం చేసుకొని సమయాన్ని, డబ్బుని అలా నష్టం చేయకూడదు అనమాట. చేయకుండా దాన్ని సద్వినియోగం చేస్తారనమాట. సో మరి వాళ్ళకి ఇప్పుడు ఎవరు చెప్తారు? అందుకనే వీలైనంత మటుకు ఈ భాగవత ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఈ భాగవత ప్రచారం ఎంత చేస్తే అంత మంచిది అనమాట మనకి. సో ఎంతమందికి చిన్నప్పటి నుంచి భాగవతం కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో, చిన్నప్పటి నుంచి అందరికీ భాగవతం నేర్పిస్తే, వీలైనంత మటుకు మనకి ఎంత చేతనైతే ఎవరికి వీలైతే అంత వాళ్ళకి భాగవతాన్ని అన్ని మనం నేర్పిస్తే దానివల్ల మనకి ఎంతో లాభం అనమాట. మొత్తం ప్రపంచానికే ఎంతో లాభం, ఎన్నో డబ్బులు, ఎంతోమంది తెలివి, ఇంకో మంచి విషయాలకి, ఉపయోగపడే విషయాలకి ఉపయోగించబడేవి. చాలామంది వీటికి వ్యతిరేకం. కానీ కొన్ని విషయాల్లో మనం రీసెర్చ్ చేయొచ్చు, కొన్ని విషయాల్లో శాస్త్రాలు చదివితే మనకు అర్థమవుతుంది ఏ విషయాల్లో మనము పరిశోధన చేయవచ్చు, ఏ విషయాల్లో మనము సమయాన్ని, డబ్బుని అంతా ఉపయోగించవచ్చు, ఏ విషయంలో ఉపయోగిస్తే మనకి లాభము, దానివల్ల కొంచెం లాభం అనేది వస్తుంది అనే విషయం అర్థమవుతుంది అన్నమాట శాస్త్రాలు చదివితే. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. భూపాతాళకకు వ్యోమ గ్రహ నక్షత్ర భూప్రతాం సరిత్ సముద్ర ద్వీపానాం సంభవశ్చైతదోకసం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా దీనికి సంబంధించే ఈ మొత్తం మన సృష్టి గ్లోబ్ అంటే మొత్తం ఈ బ్రహ్మాండం ఎలా ఉంది, ఈ మొత్తం బ్రహ్మాండంలో 4 దిశలు అంటే బేసికల్గా ఏంటంటే డైమెన్షన్స్, కొలతలు, ఈ బ్రహ్మాండం యొక్క కొలతలు, ఇందులో ఆకాశం ఎక్కడుంది, ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయి అంటే వీటన్నిటి గురించి అడుగుతున్నారనమాట. ఇవెలా సృష్టించబడ్డాయి, దిక్కులు, ఆకాశం, నక్షత్రం, గ్రహాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ద్వీపాలు, ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మరియు అందులో రకరకాల జీవరాశులు ఉంటాయి, ఆ జీవరాశులందరి సృష్టి కూడా ఎలా జరిగింది, ఏ జీవరాశులు ఉంటాయి, వీటన్నిటి గురించి నాకు వర్ణించండి అని. చాలా పెద్ద ప్రశ్న. ఇందులో మనకి చూస్తాం ముందు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ప్రతి గ్రహంలో ఎలాంటి వాసులు ఉంటారు, వాళ్ళు ఏ దేవుణ్ణి పూజ చేస్తారు, వారి యొక్క ఆయువు ఎంత, వారి యొక్క శక్తులు ఏంటివి, అన్ని రకాల విషయాలు మనకి ఇక్కడ భాగవతంలో ఉంటాయన్నమాట. చాలామందికి ఇంట్రెస్ట్ కదా, చాలామంది పిక్చర్లు చూస్తుంటారు, సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు. ఎందుకంటే క్రేజ్ అంటే వేరే గ్రహాల్లో అంతర్గ్రహవాసులు, ఆ గ్రహాలకి ఈ గ్రహాలకి రావడం పోవడం, అది పెద్ద ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ అనమాట. చాలా ఇంట్రెస్ట్గా జనాలు దాని గురించి ఎంతో అలాంటి సినిమాలు చూడాలని ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ గ్రహంలో ఎలాంటి వాసులు ఉంటాయి, మరి ఆ గ్రహాల్లో వాళ్ళు సినిమాలో చూపించే అలాగా నిజంగా ఉంటారో లేదో తెలియదు, ఎవరు చూడలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనోకల్పితంతో తయారు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి శాస్త్రంలో నిజంగా అసలు వేరే గ్రహాల్లో ఎలా గ్రహవాసులు ఉంటారు, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, ఆ విషయాలన్నీ కూడా మనకు భాగవతంలో ఉన్నాయి. అర్థం చేసుకోండి మీరు. మనకు ఇక్కడ నిజం ఉంది, ఇది చదవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ అన్ని సైన్స్ ఫిక్షన్లో అసలు వాడు ఏం చూపిస్తున్నాడో అది నిజమని ఎవరికి తెలియదు. అందరూ తెలుసు అదేదో ఫేక్ అని. నిజంగా అలాంటి గ్రహంలో అలాంటి గ్రహవాసులు ఉన్నారనేది అందరు తెలుసు అది ఫేక్ అని, ఏదో అలా. కాకపోతే మరి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉందన్నమాట, ఒక మనిషిలో ఆ కుతూహలత ఉందన్నమాట, వేరే గ్రహాల్లో ఏముంది తెలుసుకోవాలి అనే విషయం. సో ఆ విషయాలన్నీ మనకు భాగవతంలో ఇక్కడే ఇచ్చేశారు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు కూడా అలాంటి ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు సుఖదేవ్ గోస్వామి కంటే ముందు ఆన్సర్ రాబోతుందనే అర్థం దాన్ని. అవునా? అందుకే ప్రభుపాల ద్వారా రాశారు, ఏ గ్రహం కానీ ఖాళీ లేదండి, అన్ని గ్రహాల్లో రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఇది మన మూర్ఖత్వం. ఆ ప్రతి గ్రహంలోకి వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటారు. అక్కడ నీళ్ళు ఉన్నాయా, అక్కడ ఆక్సిజన్ ఉందా, అక్కడ నీళ్ళు ఉన్నాయా, అక్కడ ఆక్సిజన్ ఉందా, ఈ మార్స్ పైకి అక్కడ నుంచి అక్కడ నీళ్ళు ఉన్నాయా, ఆక్సిజన్ ఉందా, ఎందుకండి మీకు నీళ్ళు ఆక్సిజను? ఆ నీళ్ళు ఆక్సిజన్ ఉంటేనే కదా జీవితం అనేది సంభవం, జీవం అనేది సంభవం. అలా ఏం గ్యారంటీ లేదే. జీవం, ప్రాణం ఎలా వస్తుంది? ఒక మనిషి ఒక జీవితంగా ఉండాలంటే ఆత్మ ఉండాలండి లోపల. అవునా? ఆత్మ మన శరీరంలో ఉంటే అప్పుడు మన శరీరం అనేది దానికి ప్రాణం ఉంటుంది, జీవం అనేది ఉంటుంది. అవునా? ఆత్మ లేకుంటే ఇది మృతదేహం. ఆక్సిజన్ ఉన్నా, వాటర్ ఉన్నా, నీళ్ళున్నా, అన్నీ ఉన్నా కానీ ఆత్మ లేకుంటే ఇది మృతదేహమే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మన సైంటిస్టులు ఏమనుకుంటారంటే ఈ పదార్థాలు ఉన్నాయనుకోండి, భౌతిక పదార్థాలు, అప్పుడు జీవనం అనేది సంభవం అని. అది మూర్ఖత్వం అండి.
ఎందుకు అంటే మనకి శాస్త్రాలు చదువుకుంటే అర్థమవుతుంది. సో శాస్త్రాల ప్రకారం ఏంటంటే ప్రతి గ్రహంలో వేరు వేరు రకాల జీవరాశులు ఉంటాయి, వాళ్ళ శరీరాలు కూడా వేరు ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు మన పృథ్వీ లోకంలో ఏంటంటే శరీరాలన్నింటిలో ముఖ్యమైన మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి పృథ్వీ, అర్త్ ఎలిమెంట్ అనేది మెయిన్ అన్న. సో మనం కొంచెం గ్రాస్ అనమాట. ఎర్త్ మన శరీరంలో, ఈ జీవరాశుల శరీరంలో అర్త్ ఎలిమెంట్ అనేది మెయిన్ ఎలిమెంట్ ఉంటుంది, అంటే మెయిన్. కానీ వేరే గ్రహాల్లో ఇప్పుడు సూర్యగ్రహం పైన పోతే అక్కడ ఫైరీ బాడీస్ ఉంటాయి, అంటే అక్కడ అగ్ని ఇప్పుడు పంచమహాభూతాలు ఉంటాయి కదా, అర్త్, ఫైర్, ఎయిర్, వాటర్, ఈథర్. అందులో అన్నిటికన్నా గ్రాస్ అర్త్, అంటే స్థూలం. కానీ పైనకి వెళ్ళారనుకోండి ఇంకా కొంచెం జీవుల యొక్క శరీరాలు పైలోకాల్లో ఇంకా సూక్ష్మంగా ఉంటాయన్నమాట, సూక్ష్మతత్వాలతో ఏర్పడి ఉంటాయి. అక్కడ ఎక్కువగా అర్త్ ఎలిమెంట్ ఉండదు, వేరే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వేరే ఎలిమెంట్స్తో కూడా శరీరాలు నిర్మితం అవ్వచ్చు. అంటే కంపల్సరీ మనకు ఉన్న శరీరంలో ఉన్న పదార్థాలే దాని ద్వారానే నిర్మితమైన శరీరంలోనే ఆత్మ ప్రవేశించగలదని ఏమీ రూల్ లేదు. భగవంతుడి సృష్టిలో ఎన్నో రకాల శరీరాలు ఉండొచ్చు, అవి రకరకాల గ్రహాల్లో రకరకాల శరీరాలు ఉంటాయి. సో కొన్ని మీ కళ్ళకు కూడా కనిపించవు. సో అప్పుడప్పుడు మన సైంటిస్టులు వెళ్ళేసి అక్కడ ఫోటోలు తీసేసి ఇక్కడ ఏం లేవు, ఇక్కడ జీవులు లేవు అని చెప్పేస్తారు. నీకు కనిపించట్లేదయ్యా, నీ ఫోటోలు తీస్తే ఆ ఫోటోలో కనిపించదు. ఎందుకంటే అక్కడున్న జీవులు, అక్కడున్న జీవరాశుల యొక్క శరీరాలు మనలాగా ఈ యొక్క తత్వాలతో లేదు. మనది ఇక్కడ పృథ్వీ తత్వం ఎక్కువగా ఉంది, అక్కడ పృథ్వీతో లేవు. సో ఇప్పుడు బ్రహ్మ యొక్క శరీరం ఉంది, బ్రహ్మదేవుడి యొక్క శరీరం భౌతికమైనా కానీ ఆయన శరీరం మొత్తం ఇంటెలిజెన్స్, బుద్ధితో ఎందుకంటే బుద్ధి కూడా ఒక ఎలిమెంట్ అనమాట. మొత్తానికి ప్రకృతిలో భిన్నా ప్రకృతి అష్టద అంటే 8. ఓన్లీ ఎర్త్ ఎలిమెంటే లేదు మనకి. అష్టద అంటే 8. భూమిరపో నలో వాయురుకం మనోబుద్ధి రేవచ అహంకారం బుద్ధి అహంకార్. సో బుద్ధి అనేది కూడా ఒక ఎలిమెంట్ అనమాట. ఎలాగైతే వాటర్ ఒక ఎలిమెంటో, అగ్ని ఒక ఎలిమెంటో, అలాగే ఈ యొక్క బుద్ధి అనేది కూడా ఒక ఎలిమెంట్. సో పైన లోకాల్లో దేవతల యొక్క శరీరాలన్నీ సూక్ష్మతత్వాలతో బుద్ధి అహంకార్, ఇలా మనస్సు, బుద్ధి, అహంకారం ఇలాంటి సూక్ష్మతత్వాలతో నిర్మితమై ఉంటాయి. మరి మీరు బుద్ధిని చూడగలరా? బుద్ధిని చూడలేరు కదా. మరి బుద్ధిని చూడలేనప్పుడు అక్కడ వెళ్ళి ఫోటో తీస్తే ఏం లాభం? అక్కడ నుంచి ఫోటో తీసేసి స్పేస్లోంచి ఎక్కడి నుంచో పైనుంచి ఎంతో దూరం నుంచి ఫోటో తీశారంటే అది కనిపించట్లేదు, అక్కడ ఏం జీవులు లేవనేసి నిర్ధారణ చేసుకున్నారు. అక్కడ జీవులు ఏం లేవు, మనం వెళ్ళి అక్కడ ఉండొచ్చు. మరి ఉండాలంటే నీళ్ళు ఉండాలి కదా, ఎతుకుతున్నారు నీళ్ళు ఉన్నాయని. ఇది మూర్ఖత్వం అనమాట. అంటే ఇది చాలా నేరో మైండెడ్, కప్ప బుద్ధి. అంటే అందుకే డాక్టర్ ఫ్రాగ్ ఫిలాసఫీ అని ప్రభుపాల్ ద్వారా చాలాసార్లు చెప్తారు. డాక్టర్ ఫ్రాగ్ ఫిలాసఫీ అంటే ఒక డాక్టర్ ఫ్రాగ్ అంటే ఆ కప్ప నూతిలో కప్ప అనమాట. నూతిలో కప్ప ఏమనుకుంటుంది, వేరే ప్రపంచమంతా నూతిలో తనకున్న అనుభవం ద్వారానే అది పోల్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, సముద్రాన్ని కూడా. వేరే కప్ప వచ్చి అరే సముద్రం నుంచి నేను వచ్చాను, బంగాళాఖాతం నుంచి వచ్చాను, బంగాళాఖాతం చాలా పెద్దదంటే అప్పుడు ఆ కప్ప ఒకసారి ముందు కూడా చర్చించుకున్నాం మనం ఈ ఉదాహరణ, అవునా? ఆ కప్ప తన శరీరంతో పోల్చడానికి ప్రయత్నిస్తుంది. నా పొట్టంత ఉంటుందా, లేకపోతే నా శరీరానికి ఎన్ని 2 ఇంతలు ఉంటుందా, 3 ఇంతలు ఉంటుందా, లేకపోతే ఈ యొక్క నూతి తెలుసు కదా, నూతికి 1 ఇంత ఉంటుందా, 2 ఇంతలు ఉంటుందా, 10 ఇంతలు ఉంటుందా? అప్పుడు ఇంకో కప్ప అరే సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, దీనికి 10 ఇంతల కన్నా ఎక్కువ ఉంటుంది. అలా ఎలా ఉంటుంది, అంత పెద్ద ఎక్కడ చూడలేదు. నువ్వు చూడకపోతే సరే, సముద్రం ఉంటుంది, మరి నూతి కన్నా చాలా పెద్దగా ఉంటుంది సముద్రం. సో అలా ఒక్కొక్కసారి మన వైజ్ఞానికవేత్తలు నూతిలో కప్పలాగా ఆలోచిస్తే కష్టం. మరి ఎక్కడి నుంచి మనకు ఆ జ్ఞానం లభిస్తుందంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో అలా ఎంతో జ్ఞానం ఇచ్చారు. వేరే గ్రహాలు ఎలా ఉంటాయి, సో అక్కడ గ్రహవాసుల యొక్క శరీరాలు వేరే తత్వాలతో నిర్మితమై ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ ఆయువు వేరు, రిలేటివిటీ ఆఫ్ టైం, ఆ విషయాన్ని కూడా మనకు, రిలేటివిటీ ఆఫ్ స్పేస్, రిలేటివిటీ ఆఫ్ టైం, ఐన్స్టైన్ ఈ చెప్పిన విషయాలు, సైంటిస్టులు చెప్పిన విషయాలు అన్నీ ఇక్కడ ఎప్పుడో ఉన్నాయి. భాగవతంలో మనం చూస్తాం, ఇవన్నీ చూడబోతున్నాం కూడా. సో మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూడబోతున్నాము. సో ఎంతో జ్ఞానం ఉంది. ఇలాగే మరి 12 స్కందాలు 18,000 శ్లోకాలు అంటే అక్కడ జ్ఞానం ఎంతో ఉంది మరి అక్కడ. సో అందుకనే భాగవతం తెలిసిన వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం తెలుసంట. ఆ విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చూసుకొని మనం ముగిద్దామంట.
ప్రమాణం మండకోశస్య బహ్యాభ్యంతరభేదతః మహతాం చానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయ. ఇంకేం అడుగుతున్నారు? ఆకాశం, ఈ యొక్క మొత్తం బ్రహ్మాండంలో, మన బ్రహ్మాండంలోకి ఆకాశం నుంచి ఇప్పటివరకు పైనుంచి లోపలికి కొలతలు, అన్ని కొలతలు అడుగుతున్నారు. ఇంకా రకరకాల విభజనలు ఈ యొక్క బ్రహ్మాండంలో. అలాగే మహాత్ములు అంటే గొప్ప భక్తుల యొక్క చరిత్ర, వారి యొక్క కార్యాల గురించి అడుగుతున్నారు. ఇంకా అలాగే మనుషుల్లో మనం వర్ణాశ్రమ వినిశ్చయ, వర్ణాశ్రమాలు 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా మనుషుల్లో ఉంటారు కదా, వీటి గురించి కూడా నాకు వర్ణించండి. వర్ణాశ్రమం గురించి కూడా, రకరకాల వర్ణాల్లో ఆశ్రమాల్లో ఉండే మనుషుల గురించి కూడా. సో చూడండి పరీక్షిత్ మహారాజ్ ఎంత గొప్ప గొప్ప ప్రశ్నలు అడుగుతున్నారు. కొంతమంది అనుకుంటారు బయట వాళ్ళు, హరే కృష్ణ భక్తుల, ఇస్కాన్ భక్తుల, వాళ్ళు ఎప్పుడు హరే కృష్ణ జపం చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు ప్రపంచం ఏంటో, లోకం ఏంటో, వైజ్ఞానం అంటే ఏంటో, విజ్ఞానం అంటే ఏంటో, మనం ఎంత అడ్వాన్స్ అవుతున్నాం, బయట భౌతికంగా ఎంత అడ్వాన్స్మెంట్ చేస్తున్నాం, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఎప్పుడు హరే కృష్ణ భగవంతుని తలుచుకుంటూ ఉంటారు, వాళ్ళకి అంత తెలివి లేదు, బుద్ధి జ్ఞానం ఉండవు వాళ్ళకి అనుకుంటారు. వాళ్ళు చాలా భావుకం అంటే సెంటిమెంటల్గా, ఏదో వాళ్ళు భావుకతతో ఆ భక్తి చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచంతో వాళ్ళకి ఏం పని లేదు, అందుకే వాళ్ళు అలా చేసుకుంటారు అంతే. అజ్ఞానులు లేకపోతే అలా భావుకులు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ మనం ఈ పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్నల ద్వారా మనం అర్థం చేసుకునేది అంటే, శుద్ధ భక్తుడు కూడా ఇలా అన్ని విషయాల గురించి జ్ఞానం అనేది ఉంటుంది ఆయనకి, అలా తెలుసుకుంటాడు ఇలా ప్రశ్నలు అడిగి కూడా. మనం పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకునేది ఏంటంటే, ఇలా ఈ ప్రపంచం సృష్టి మొత్తం ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనే విషయాన్ని సరిగ్గా శుద్ధ భక్తుడు సరైన ప్రామాణిక గురువుల నుంచి నేర్చుకొని తెలుసుకుంటాడు. ఏదో భావుకతతో మాత్రమే భక్తి చేసుకోడు. అది చాలా ముఖ్యమైన విషయం అని ప్రభుపాదులు ఇక్కడ రాశారు. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఏదో ఇవన్నీ ఎందుకండి, ఏ గ్రహాలు ఎక్కడుంటే, ఈ సృష్టి ఎలాగుంటే మనకి ఎందుకండి, మనము హరే కృష్ణ జపం చేసుకుంటూ ఉండాలి అంతే. కరెక్ట్ అండి, హరే కృష్ణ జపం చేసుకోవాలి, కానీ మనకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేస్తున్న హరే కృష్ణ ఎంత గొప్పదనేది. లేకపోతే చాలామంది భక్తి చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఆలోచిస్తుంటారు, హరే కృష్ణ జపం కూడా చేసుకుంటారు, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు, అరే బయట సైంటిస్టులు ఎంత ప్రగతి చేశారో, ఎంత ప్రగతి సాధిస్తున్నారో, ఆధునిక ఇప్పుడున్న పిల్లలు ఎంత అడ్వాన్స్గా ఉన్నారో, చాలా అడ్వాన్స్ ఉన్నారు, మేము వెనకవాడు ఉన్నాం, అందుకే మేము భక్తి చేసుకుంటాం అని కూడా అనుకుంటారు కొంతమంది మూర్ఖత్వంగా. అలా కాదండి, భక్తి చేసుకుంటున్నారంటే చాలా అడ్వాన్స్ స్టేజ్, చాలా అత్యున్నతమైన స్థాయి అది. ఆధ్యాత్మికం అనేది భౌతికం కన్నా ఉన్నతమైన స్థాయి, అందులో కూడా ఉన్నతమైన శిఖరం, అన్నిటికన్నా హయ్యెస్ట్ హరే కృష్ణ జపం చేసుకునేది. కాకపోతే ఆ విషయాన్ని మనం పాటించే హరే కృష్ణ జపము లేకపోతే ఈ భక్తి యోగం అనేది అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయి ఎలా ఉందని అర్థం చేసుకుంటే మనకు నిజంగా అప్పుడు సరైన దృష్టికోణంతో మొత్తం సృష్టిని మనం చూడగలం. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. సో ప్రతి విషయాన్ని సృష్టిలో ఏది చూసినా సరైన దృష్టికోణంతో చూడగలం. అప్పుడు మీరు దేనికి మోహితులైపోరు. ఈ సృష్టిలో చూసి ఏదో విషయాన్ని మీరు అనుకుంటారు, ఇది మాకు తెలుసులే, మన శాస్త్రాల ప్రకారం ఇది ఇంతే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సరైన దృష్టికోణం, దాని యొక్క నిజ స్వరూపం మాకు అర్థమవుతుంది. లేకపోతే ఇలాంటి గ్లామర్, గ్లిట్టర్ భౌతిక ప్రపంచంలో జరిగే వాటికి మనం ఒకసారి ఆకర్షితులైపోవచ్చు, మనకు సరిగ్గా అర్థం కాకపోతే అవేంటో అని. సో అందుకని భౌతిక సృష్టిని కూడా సరైన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలంటే అది శ్రీమద్ భాగవతం ద్వారానే సంభవం అనమాట. సో అలా అర్థం చేసుకొని సరైన దృష్టికోణంతో, సరైన అండర్స్టాండింగ్తో, సరైన ఆలోచన విధానంతో మనం భక్తిని చేసుకోవాలన్నమాట. ఓన్లీ భావుకతతో సెంటిమెంటల్గా మనము హరే కృష్ణ జపం చేయడం కాదు, లేకపోతే భక్తి యోగం చేయడం కాదు, కానీ సరైన జ్ఞానంతో మనకు ఎంత తెలివి ఉందో అంత తెలివికి ఎంత అర్థమయ్యగలిగితే అంత అర్థం చేసుకొని మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈరోజు మనం ఇక్కడే ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. ఇంకా కొన్ని ప్రశ్నలు రేపు చూద్దామంట పరీక్షిత్ మహారాజ్వి, దాని తర్వాత సమాధానాలకు వెళ్దాం. శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.